కీర్తన మొదటి చరణం చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. యెహోవా మందిర సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. ఈ కీర్తన రాసిన భక్తులు కోరహు కుమారులు. 84వ కీర్తన, 42వ కీర్తన, ఇలా మొత్తం మీద 11 కీర్తనలు కోరహు కుమారులు రాశారు. ఏ కోరహు కుమారులు అనంటే, మోషే అనే దైవజనుడి మీద పాత నిబంధన కాలంలో తిరుగుబాటు చేసి భూమి నెరవేర్చి భూమిలో కృంగబడి భూమి నెరవేర్చి మింగివేయబడి చనిపోయిన ఆ కోరహు కుమారులు. నిజానికి దేవుని యొక్క వాక్య ప్రకారంగా, దైవ రూల్ ప్రకారంగా తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు తప్పనిసరిగా ఆ తల్లిదండ్రుల యొక్క పాప శిక్షను కూడా అనుభవించాలి. మనం పొరపాటు చేసినప్పుడు అనగానే మనం పాపం చేసినప్పుడు మనకి కొన్ని రకాల నష్టాలు ఎదురొస్తూ ఉంటాయి. మనిషి జన్మతః పాపి. పాపము లేకుండా ఈ భూమి మీద మనిషి ఎవరు కూడా లేడు. అందుకని మన ఆలోచన విధానం కానీ మన క్రియలు కానీ బాల్యము నుండి చెడ్డది అంటాడు. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం చూస్తే ఇలాగ రాయబడి ఉంది, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. ఏ ఒక్క యుక్తైన ఆడపిల్లైనా మగపిల్లలైనా బాల్యము నుండి కూడా మన హృదయాలోచన దేవునికి వ్యతిరేకమైనదే. కొంచెం ఇలా వేసుకోండి, కొంచెం వెళ్తా అనుకుంటాం. మన యొక్క హృదయాలోచన ఎప్పుడైనా సరే దేవునికి అనుకూలంగా ఉండదు. మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటుంది. అలాగే సమాజానికి వ్యతిరేకమైన ఆలోచనలు. మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా ఆలోచన చేసుకుంటారు. పాపం చేయమని ఎవ్వరూ చెప్పవసలే. పాపం చేయడానికి తన ఆలోచన విధానమే కారణం. ఎందుకంటే మొదటగా వాళ్ళ ఆలోచన దురాలోచన. దయచేసి మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనుషుల యొక్క హృదయం చెడిపోయిందనడానికి ఒక మాట చెప్పుకుంటూ వచ్చాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరం, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చు. ఈ చెడ్డవన్నీ లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి బయలుదేరి మనుషుల్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. మనం తినే తిండిని బట్టి ఏమీ అపవిత్రం ఉండదు. ఏదన్నా తినవచ్చు. ప్రార్థన చేసుకుని ఏది తిన్నా నష్టం లేదన్నాడు వాక్యంలో. ఫలాంది తినాలి, ఫలాంది తినకూడదనేది ఏమీ లేదు. తిండిని బట్టి మనం అపవిత్రులం కాము, కానీ మనం తాగే త్రాగుని బట్టి అపవిత్రులు అవుతాం. మనం చూసే దృశ్యాలను బట్టి అపవిత్రులు అవుతాం. ఈ రోజుల్లో చాలామంది త్రాగుడికి అలవాటు పడిపోయి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, ఆర్థిక జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ అలవాటు జీవితాన్ని పాడు చేస్తుంది, అంతేకాదు శరీరాన్ని పాడు చేస్తుంది. మనుషుల యొక్క హృదయాలోచన ఎప్పుడు చెడ్డదే. కాబట్టి ఒక పాపము చేయడానికి ముందు ఆలోచన కారణం. ఆలోచన విధానం మనది మంచిది కాదు. మన ఆలోచన ఎవరు మారుస్తారంటే మనం మార్చుకోలేము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకున్నట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములు లేదు. మనుషులు మంచివాళ్ళుగా తమను చేసుకోలేరు. ఒక ఆయన అంటాడు, ఒక పంతులు గారు రాస్తే ఇలాగ అంటాడు, గంగలో మురిగిన, గ్రంథ పారాయణము చేసిన, ధర్మకార్యములు జరిగించిన పాపం అనేది పోదు. అలాగే వేమన గారు కూడా అంటాడు, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా యశోదాభిరామి నూరవేమ అని.
మనిషి చిత్తములోను అలాగే క్రియల్లోనూ తన యొక్క నడవడిలోనూ అపవిత్రుడు. కాబట్టి ఈ అపవిత్రత ఉన్న కారణము చేతనే మనిషి తప్పు చేస్తున్నాడు, కానీ తప్పు చేయటం దాన్ని బట్టి మనిషి అపవిత్రుడు కాదు. మనిషి సిద్ధంగానే అపవిత్రుడు. కాబట్టి అందుకనే మన వాళ్ళందరూ మరి ఉదయకాలం లేచి భారతదేశంలో ఉండి యేసుప్రభువుని నమ్మని వారు సంధ్యావందనంగా పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ కృపయా దేవ శరణాగత వచ్చల ఓం శాంతి 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 అని మరి చెప్పుకున్నారు. కారణం ఏంటంటే పాపంలో పుట్టిన వ్యక్తిని, పాపం చేస్తూ ఉన్నాను, నా పాపాన్ని నేను పరిహరించుకోలేను, ఓ కృపగల దేవా నువ్వే నా పాపాన్ని పరిహరించాలని చెప్పి ఏడ్చి గగ్గోలు పెట్టారు. ఏమీ పాపం ఉంటే నష్టం ఏంటంట? పోని పాపం చేసాడు, పొరపాటుని చేస్తే నష్టం ఏంటి మరి అంటే, పాపము చేసిన మానవుడు మొట్టమొదట తాను భయస్థుడైపోతాడు. అనేక నష్టాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే భయం. పాపం చేసిన వాడు ధైర్యంగా తిరగలేడు. పాపం చేసే వ్యక్తి భయంగా బ్రతుకుతాడు. పాపం వల్ల మొట్టమొదటి జరిగే నష్టం. బైబిల్లో ఆదాం అనే భక్తుడు పాపం చేయనంత కాలం దేవుడి ముందు చాలా ధైర్యంగా వచ్చాడు. ఆ పాపం చేసిన తర్వాత చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాడు. అదే రీతిగా మనిషి పిల్లలు చూడండి, తప్పు చేయగానే మన ఎదుర్కొంటున్నారు, ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావమ్మా అంటే దాక్కుని ఉంటారు. ఏం చేసావంటే చేయరాంది ఏదో చేస్తారు. పాపం చేసిన మనిషి ధైర్యాన్ని కోల్పోతాడు. 14వ కీర్తన 4వ చరణంలో అంటాడు ఆ మాట పాపము చేయవారు బహుగా భయపడుదురు అని చెప్పేసి. రెండవది, పాపం చేసిన వాడు జ్ఞానం కోల్పోతాడు. పాపం చేసేవాడికి లాజిక్ దెబ్బతింటుంది. పాపం చేసే వ్యక్తి జ్ఞానం కోల్పోయి ఏం చేస్తాడనంటే తన జీవితంలో చాలా నష్టపోతాడు. ఎంత నష్టపోతాడు అని అంటే మరి చదువుకుండే చదువు నష్టపోతాడు, అలాగే గృహంలో ఎలా ప్రవర్తించాలో అది నష్టపోతాడు, అన్నీ నష్టపోతాడు. కారణం ఏంటి తెలుసా? మనిషి యొక్క జీవితంలో పాపము మానవుని యొక్క లాజిక్ దెబ్బతింట కారణమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడు, అన్న పాపం వల్ల ఇది రెండవ నష్టం. ఆ చివర కుర్చీలు కొంచెం లోపలికి వేసుకోండి, కొంచెం మీరిద్దరు. కాబట్టి పాపం చేయడానికి అనేక మరి కారణాల్లో పాపం చేయటం ద్వారా ఇంకో నష్టం ఏంటనంటే మరి లాజిక్, ఆలోచన విధానం దెబ్బతింటుంది. మరొకటి ఇంకా చాలా ఉన్నాయి. బాధపడతాడు. పాపం చేసే ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా శిక్ష బాధ అనుభవించి తీరాలి. యోబు గ్రంథము 10వ అధ్యాయము దయచేసి 15వ వచనం చూడండి. యోబు గ్రంథము, నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. దోషకృత్యము చేసిన ప్రతి మనిషి కూడా ఏం చేయాలంటే ఏదో బాధ నువ్వు అనుభవించి తీరాలా. అది ఆర్థిక బాధ, అనారోగ్య బాధ, లేకపోతే మానసిక బాధ. పాపం చేసే ఏ మనిషి కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండలేడు. పాపం చేసిన వాడు శిక్ష అనుభవించి తీరుతాడు. ఎంత గొప్పడైనా పాపం చేసిన మనిషి పాప శిక్షను అనుభవించి తీరాలి. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆ మాటే ఉంటుంది. పాపం చేసినప్పుడు అతడు ఎంత నష్టపోతాడో చెప్పుకుంటూ వస్తాడు. దయచేసి యెహెజ్కేలు గ్రంథం 23:10 చూడండి. 23వ అధ్యాయం 10వ వచనం. 23వ అధ్యాయం దయచేసి యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. మానచ్ఛాదము తీసిరి, చంపిరి. అది కాదు, దయచేసి యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం 36వ. నరపుత్రుడా, ఓహోలాకును ఓహోలీబాకును నీవు తీర్పు తెచ్చుదువా? అట్లయితే వారి హేయ కృత్యములు వారికి ఎందుకట వాళ్ళకి ఏ కృత్యం వాళ్ళకి ఎందుకు చెప్పాలి అని అంటే నష్టపోతామని తెలియజేయాలి. కాబట్టి పాపం వల్ల అనేక నష్టాల్లో వాళ్ళు శిక్ష బాధ అనుభవించి తీరాలి. అదేగాక పాపము చేయటం ద్వారా ఇంకొక నష్టం ఏంటంటే ఆశ సంపాదిస్తే పిల్లలు ఎలాగైతే పంచుకుంటారో మనిషి పాపము చేయటం ద్వారా వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఆ దోష శిక్షను అనుభవించి తీరాలి. అలా ఎంత గొప్పోళ్ళైనా, డబ్బున్నవాడైనా డబ్బు లేనోళ్ళైనా పేదోళ్ళైనా ఎవరైనా సరే పాపం చేసిన ప్రతి మనిషి కూడా
వాళ్ళ జీవితంలో శిక్ష అనుభవించి తీరాలి, పిల్లలు అనుభవించి తీరాలి. దయచేసి విలాప వాక్యముల గ్రంథము దయచేసి 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి. అది మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, వారి దోష శిక్షణ మేము ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నాం. ఎంత గొప్పోడైనా పాపం చేసిన ప్రతి మనిషి చేసిన దోషానికి పిల్లలు అనుభవించి తీరాలి. ఇన్ని శిక్షలు, ఆ శిక్షే కోరహు కుమారులు పిల్లలు అనుభవించి తీరాలి. మరి 84 కీర్తన ఎలా రాశారు? వాళ్ళకి పాప శిక్ష మరి అనుభవించలేదా? వారి దోష శిక్ష అనుభవించలేదంటే లేదు. కారణం ఏంటంటే ఈ 84వ కీర్తన రాసింది దేవుని యొక్క బలిపీఠము దగ్గర. ఆ బలిపీఠం పట్టుకున్నారు. నిజానికి మోషే మీద తిరుగుబాటు చేసి భూమి నెరవేర్చి చచ్చిపోయిన ఆ కోరహుకు సంబంధించిన ఈ బిడ్డలు మాత్రం మందిర ఆవరణలో పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకున్నారు. ఆ బలిపీఠమే సిలువకు సాదృశ్యం. ఈ లోకంలో ప్రతి మనిషి పొరపాటు చేస్తే శిక్ష అనుభవిస్తాడన్నమాట వాస్తవమే. కానీ అయితే ఆ పాపము నుండి, ఆ శిక్ష నుండి మనం తప్పించుకోవాలనుకుంటే యేసు ప్రభువు వారి యొక్క సిలువ యొద్దకు రావాలి. యేసయ్య లేకుండా ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా పాపక్షమాపణ పొందటం అసాధ్యం. యేసు రక్తము లేకుండా ఏ మనిషి కూడా పాపక్షమాపణ పొందటం అసాధ్యం. పస్కా పండుగ పాపక్షమాపణ నుండి బయటకు తీసుకురాదు, యేసు రక్తం ఒకటే తీసుకొస్తుంది. యేసు రక్తం లేకుండా ఈ భూమి మీద ఏ మనిషి కూడా పాపక్షమాపణ పొందటం అనేది అసాధ్యమైన విషయం. అందుకే యేసయ్య సర్వాధికారి అయిన దేవుడు, ఆ దేవుడు స్వరక్తం ఇచ్చి మనుషులను కొన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. అపోస్తలుల కార్యము గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, మనల్ని ఎలా సంపాదించాడు? డబ్బిచ్చి కాదు, స్వరక్తం ఇచ్చి, రక్తము చిందించాడు. దేవుడు అనే మాట అన్నాడు. యేసయ్య యొక్క దైవత్వాన్ని గురించి చాలా మందికి అనుమానం. ఆయన దేవుడేనా కుమారుడని. కుమారుడిగా పిలువబడ్డ కారణం ఏంటంటే సంపూర్ణ దైవత్వము, సంపూర్ణ మానవత్వం రెండు కలగలిపిన వాడు యేసు ప్రభువు. అందుకనే ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి ఈ భూమి మీద నరావతారం ఎత్తాడు. ఒక మనిషి పరలోకానికి వెళ్ళడానికి దైవావతారంలో మనకు సహాయం చేశాడు. వేదంలో ఒక చక్కటి మాట ఉంది. మీరు వేదాలు చదివే అలవాటు ఎవరికైనా ఉండుంటే ఒక భలే అద్భుతమైన మాట రాశాడు. దేవునికి దేవుడు యొక్క తత్వం ఉండాలంట, మానవుడికి మానవుని తత్వం ఉండాలంట. ఈ రెండు తత్వాలు ఉన్నవాడే మానవుని దేవునితో అనుసంధానం చేయగలడట. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దైవత్వం కావాలి, మానవుడి దగ్గరికి రావడానికి మానవత్వం కావాలి. అది మరి వేదంలో ఎలా రాశారో తెలియదు. శుక్రయజుర్వేదంలో ఉంది మాట. ఎలా రాశారబ్బా అని అనిపిస్తుంది మనకి. పురుష సూక్తం అనే సూక్తం ఉంటుంది, అందులో చెప్తూ ఉంటాడు, నేను అన్ని గ్రంథాలు చదువుతాను, నేను చదవని గ్రంథం అంటూ ఏమి ఉండదు. ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పాలి కాబట్టి, ఎవరు అడిగినా కానీ ఏ ప్రశ్న అడిగినా కానీ చెప్పాలి కాబట్టి నేను అన్ని గ్రంథాలు చదువుతాను. యేసు ప్రభువు నేను అసలు నమ్మడానికి ఆస్కారం లేదు. యేసు ప్రభు దేవుడు ఎందుకు అవుతాడు అనేవాడిని. కారణం ఏంటంటే మా జీవితాల్లో అసలు యేసు ప్రభు సువార్త అంటేనే మాకు తెలియదు. యేసు ప్రభు మీకులాగా మనకులాగా వీధుల్లో సువార్త చెప్పి ఇంటింటికి వచ్చి వాక్యం చెప్పి మందిరం కట్టడానికి మా ఊర్లో ఒక్క మందిరం లేదు, యేసు ప్రభు మందిరం లేదు. నేను రాంకోల్లో రామ్ మందిరంలో భజన బృందంలో తాళాలు వాయించే బృందంలో నేను ఒకడిని అందులో ఉండేవాడిని. యేసు ప్రభు గురించి చెప్తుంటే మాకెందుకు సార్, మాకే 3 మంది దేవుళ్ళు అనుకునేవాడిని. కానీ నా అన్వేషణ ఎప్పుడైతే సువార్త విన్నానో నేను గ్రంథాలు చదవటం మొదలుపెట్టాను. ఎలా అసలు దీన్ని అంతా చూడాలా, ఈయనైనా దేవుడు, ఇంకా దేవుళ్ళు ఎవరన్నా ఉన్నారా అని. అంటే నేను చదివిన నా గ్రంథ పరిజ్ఞానం ప్రకారం యేసయ్య తప్ప ఈ భూమి మీద దేవుడు ఒక్కడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేరు. పైనున్న ఆకాశ మందున, క్రిందున్న భూలోక మందున, లేదు ఏ నామమున రక్షణ,
లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. ఈ భూమి మీద ఏ నామమున రక్షణ పొందలేము అంటాడు అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో. ఆకాశము క్రింద ఇవ్వబడిన అది ఏ నామమన్నా కావచ్చు, అది ఎన్ని నామాలన్నా కావచ్చు, యేసు నామమున తప్ప అన్నాడు. 4:12 చూడండి. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామమునని మనం రక్షణ పొందవలన గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున ఏమి లేదు. ఆ శిలువ బలిపీఠం దగ్గరకు వస్తేనే, ఆ దేవాది దేవుడైన క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తేనే రక్షణ. రక్షణ లేకుండా ఎన్ని చేసుకుంటే ఏం ప్రయోజనం ఆయన. అందుకని ఆ దేవుడు ఏం చేయడంటే మన రూపం దాల్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 5వ 6వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 5-6 వచనాలు మాట్లాడతాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆ మాట చూడండి, దేవునితో సమానంగా ఉండుట. ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఈజ్ ఓన్లీ వన్ గాడ్, ఈజ్ ఆల్సో ఈక్వల్ టు గాడ్. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి ఎంత తగ్గించుకున్నాడు. ఎందుకు తెలుసా? మానవుణ్ణి జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి, నరక శిక్ష నుండి, ఇహలోకంలో ప్రతి శిక్ష నుండి తప్పించడానికి యేసయ్య ఒక్కడే ప్రయత్నం చేశాడు. ఆయన బలిపీఠం పట్టుకున్న కోరహు కుమారులు ఎలాగైతే బ్రతికారో, ఆవరణము అనగా మందిరానికి 3 భాగాలు ఉంటాయి. దేవుని యొక్క మందిరానికి 3 భాగాలు ఉంటాయి. మొదటిది ఆవరణం అంటాం, రెండోది పరిశుద్ధ స్థలం అంటాం, మూడోది అతి పరిశుద్ధ స్థలం అంటాం. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలనుకుంటే ఆవరణంలోకి వచ్చి ముందు బలిపీఠంగా పట్టుకొని గంగాళంలో ఏం చేయాలంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఈ పక్కన రొట్టెల బల్ల, ఈ పక్కన దీపస్తంభము, ఇక్కడ వేదిక ధూపవేదిక ఉంటుంది. అనగా ఈ దీపస్తంభం దగ్గరికి వచ్చి ఆ దీపస్తంభం దగ్గర మనం సరి చూసుకుని ప్రభు రొట్టె దగ్గరికి వచ్చి ఆ ధూపవేదిక ప్రార్థనా జీవితం జరిగి ఉన్నవాడే అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అనగా ముందు బలిపీఠం పట్టుకోకుండా గంగాళం దగ్గరికి వెళ్ళడానికి లేదు. అందుకే ఆవరణం అన్నాడు. యెహోవా మందిరావరణములను, మందిరాన్ని అనలే, మందిరావరణం చూడటానికి అన్నాడు. అంటే ఆవరణంలో ఈ 2 ఉపకరణాలు ఉంటాయి. ఏ మనిషి అన్నా బాగుపడాలనుకుంటే, నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటే సిలువ అనే బలిపీఠం దగ్గరికి రావాల్సిందే. యేసయ్య సిలువ అదేదో మతానికి స్థాపించలేదు, దండం పెట్టుకోవడానికి స్థాపించలేదు. చాలామంది సిలువ కనబడగానే దండం పెట్టుకుంటారు, మందిరం కనబడగానే ఇలాగ అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. మందిరానికి దండం పెట్టడం, సిలువలకు దండం పెట్టడం తప్పు. యేసయ్యను హృదయంలో చేర్చుకోవాలి. ఆ సిలువ రక్తములో మనం పరిశుద్ధపరచబడాలి. కొంతమంది 40 రోజులు మాత్రం మందు మానేసి, 40 రోజులు మాంసం మానేసి, 40 రోజులు సినిమాలు మానేసి, ఈ 40 రోజులు ఏదో ఆచారం పెట్టుకుని మానేసుకుని మళ్ళీ 40 రోజులు అయితే మొదలెడతారు. ఇది తప్పు. అది కాదు. జీవితంలో ఒక్కసారి సిలువ దగ్గరికి వస్తే యేసయ్య రక్తంతో మనం పరిశుద్ధపరచబడతాం. ఆ రక్తం మనల్ని అన్ని రకాలుగా శుద్ధి చేస్తుంది. ఎప్పుడు అంటే మనం పాపం ఒప్పుకున్నప్పుడు. కోరహు కుమారులు అక్కడికి వెళ్ళి బలిపీఠం పట్టుకుని ఏడ్చారు. ప్రభువా, మా తల్లిదండ్రులు పాపం చేశారు, నిజం, మా తల్లిదండ్రులతో పాటు మమ్మల్ని శిక్షిస్తావా అని చెప్పి ఏడిస్తే అప్పుడు వాళ్ళు రాస్తూ ఆ బలిపీఠం పట్టుకుని బతికారు కాబట్టి ఒక మాట రాశారు అందులో, నీ బలిపీఠమునొద్దని పిచ్చుకొలకు నివాస స్థలము దొరికెను, పిల్లల పెట్టుటకు గూటి స్థలము, వానకోవిలకు గూటి స్థలము దొరికింది. బలిపీఠం దగ్గర పిచ్చుకలా ఉంటే అగ్ని ఉంటుంది అక్కడ. ఒక్కసారి పిచ్చుకెళ్ళిందంటే అక్కడ అసలు దగ్గరికి కాదు, కొంత దూరం వెళ్తే జమ్ము లాగుతుంది. కోరహు కుమారులు వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు చచ్చిపోవాలా, ఎందుకంటే అక్కడ అగ్ని ఉంటుంది, పట్టుకోలేరు. కానీ దేవుని కోపం అనే అగ్ని ఎప్పుడైతే ఆ శిలువ బలిపీఠం పట్టుకున్నారో దేవుడు కరుణించాడు. ఎంత ఘోర పాపినైనా మనుషులు క్షమించలేరు.
కానీ ప్రభువైన యేసుక్రీస్తు క్షమిస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత చెడిపోయిన వ్యక్తులైనా బాగు చేస్తాడు, ఎంత ఘోరమైన వ్యక్తులైనా బాగు చేసి ఆయన సన్నిధిలో చేస్తాడు. అందుకే ఆ తర్వాత చెప్పుకుంటూ వస్తారు, నీ మందిరంలో నివసించు వారు ధన్యులు. ముందు ఆవరణలో రా, తర్వాత మందులు రావచ్చు. 4వ శరణంలో అంటాడు 84:4లో, నీ మందిరం మందు. అది ముందు నువ్వు మందిరాన్ని రావడానికి అర్హత లేదు, ముందు బలిపీఠం దగ్గర రావాలి. అందుకని బలిపీఠం దగ్గర ఉన్నప్పుడే మందిరం దగ్గరికి వెళ్తాం. మందిరంలోకి వెళ్తే అక్కడ ఒక మాట అంటాడు, నా తర్వాత 11వ చరణం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, కృపయు ఘనతయు అనుగ్రహించును. చూసారా, ఎప్పుడైతే నువ్వు మందిరంలో జీవిస్తావో దేవుడు నీకు ఇచ్చే 2 రకాల మేలు ఉన్నాయి. ఒకటి కృప, రెండోది ఘనత. ప్రభువైన దేవుడు ఈ లోకంలో మనకి ఇచ్చేది కృప. ఈ కృప ఎవరి దగ్గర దొరకదండి. ఈ కృప ఎవరి దగ్గర దొరకదు, ఈ ఘనత ఎవరి దగ్గర దొరకదు. ఒకనొక టైంలో మనం ఎవరెవరమో, కానీ యేసయ్య రక్తం మళ్ళీ ఏం చేసింది చెప్పండి, ఒకరినొకరు పరిచయం చేసింది. ఒకరినొకరు అన్నా అక్క అని చెప్పి పరిచయం చేసుకుంటే కృప ఇచ్చింది. అంతేకాదు సమాజంలో ఒక గౌరవం ఇచ్చింది. ఒకప్పుడు మనం ఒక గౌరవప్రదమైన జీవితం లేదు, మనకు ఆ జీవితం లేకపోవచ్చు. యేసు రక్తము ఒక ఘనత ఇచ్చింది. ఈ రాత్రి ఉదయకాలం మనం ఎవరైనా కావచ్చు, ప్రభు అయిన దేవుడు మన కోసం చేసిన ఆ త్యాగము సిలువలో, ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకుని సిలువ బలిపీఠం దగ్గరికి వద్దాం. ప్రభు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. అయ్యా ప్రభువా, ఈ లోకంలో మా కొరకు ఎంత త్యాగం చేసింది నువ్వు ఒక్కడివే నాయనా. మా కోసం బలైపోయింది నువ్వు ఒక్కడివే. కోరహ కుమారులు కూడా ఆ శిక్షలో శిక్షించబడాలా, వాళ్ళు చనిపోవాలి. కానీ తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి బిడ్డలు శిక్ష అనుభవించారు. తండ్రిగా తల్లిగా నువ్వు ఏదైతే పాపం చేస్తావో అది నీ బిడ్డలు అనుభవించి తీరుతారు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి క్షమాపణడి కన్నీళ్ళ గార్చి బలిపీఠం, సిలువ బలిపీఠం పట్టుకుంటే జీవితంలో ఆ పాపము నుండి, శాపం నుండి తప్పించబడుతుంది. ఇప్పటికే కుటుంబంలో శాపం అనిపిస్తున్నామేమో, పాపం అనిపిస్తూ ఉన్నామేమో, చేసిన పాపాన్ని బట్టి దోషంలో ఉండిపోయి కుటుంబంలో నెమ్మది లేక, జీవితంలో నెమ్మది లేక ఉన్నామేమో. దేవుని యొక్క సిలువ దగ్గరికి వద్దాం, దేవుని సందులో పాపక్షమాపణ పొందుదాం. ఓ మాట, మానవా మరలిరా